హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరి చాలామంది అయితే నాకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జూన్ 1వ తారీఖు ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది కొంతమంది సందేహాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వమన్నారు. మరి దాంతోపాటు ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో ఆ కోర్టు కేసులకు సంబంధించినటువంటి కొంచెం సమాచారం అయితే నా దగ్గర ఉంది. మరి దాని గురించినటువంటి సమాచారం కూడా అయితే నేను మీతో ఈ వీడియోలో అయితే తెలపడం జరుగుతుంది. ముందుగా అయితే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు తేలకుండా ముందుకెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుందని కొంతమంది, తర్వాత ఇవి సాల్వ్ చేసుకొని ఎగ్జామ్ పెట్టడం బెటర్ అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఎగ్జామ్ జరిగిపోద్ది, ఇప్పటికే లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. మరి ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా కొంచెం అనలైజ్ అయితే నేను చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి, క్లారిటీతో వస్తుంది. మరి ఈ వీడియోలో ఏంటంటే ముందుగా హైకోర్టు ఏదైతే కేసులు ఉన్నాయో, హైకోర్టులో ఉన్నటువంటి కేసులు, మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చెప్పాను. ఆ రోజు కూడా ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. రేపు ఏదో ఒకటి మిరాకిల్ అయితే జరగబోతుంది. ఈ కేసుల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే చెప్పడం జరిగింది. ఆ రోజు నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాను. అది ఇప్పుడు అలానే జరిగింది. మరి ఏంటంటే అదేంటంటే మరి ఏదైతే హోంగార్డ్స్ కేసులు ఉన్నాయో, దాంతోపాటు ఏజ్ ఇష్యూస్ కేసులు ఉన్నాయో, మరి దాంతోపాటు అలాగే హైట్ ఎవరైతే లాస్ట్ టైం క్వాలిఫైడ్ ఈసారి డిస్క్వాలిఫైడ్ ఉన్నారో ఆ 3 కేసులు, అంటే కొన్ని సపరేట్ పిటిషన్స్తో ఉన్నటువంటి కేసులు అన్నీ ఆ రోజు జడ్జి గారు ఫైనలైజ్గా అయితే చేయకుండా ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళనైతే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్ని ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్ ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉందో ఆ మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్కి అయితే వీళ్ళు అలౌ చేయండి. ఒకవేళ వాళ్ళని ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా మనం దీని గురించి అయితే ఆర్గ్యుమెంట్ చేద్దాం, ఫైనలైజ్ చేద్దాం అయితే చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగా అయితే మరి జడ్జిమెంట్ అయితే ఇంకా రాలేదు, కానీ అఫీషియల్గా అయితే బయటకు రాలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావచ్చు పిటిషనర్స్, వన్ ఆఫ్ ద పిటిషనర్స్ సమాచారం అయితే మాకు తెలిసింది. మరి దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఫర్దర్గా మెయిన్స్ ఎగ్జామ్కి అయితే అలౌ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ అలౌ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫర్దర్గా వీళ్ళకి దీనిపైన అయితే వాదనలు అయితే జరగడం జరుగుతుంది. అవి ఎప్పుడు జరుగుతాయంటే మాత్రం జూలై 2nd వీక్లో వీళ్ళకైతే వాదనలు జరగడానికి అవకాశం ఉంది. మరి జూలై 6 కావచ్చు, 7 కావచ్చు, మరి 8 ఆ మధ్యలో కూడా అయితే మరి ఒక డేట్ అయితే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ విషయం అయితే మాకు తెలిసింది. మరి అంతవరకు అయితే ఈ ఎగ్జామ్ని ఆపరా అనేది అయితే మ్యాక్సిమం అయితే అనలైజ్ చేస్తే మాత్రం ఆపకపోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్ అయితే. మరి అఫీషియల్గా బోర్డు నుంచి ఒక డేట్ అనేది ప్రెస్ నోట్ రూపంలో కూడా రావడం జరిగింది. మరి ఆ ప్రెస్ నోట్లో మరి క్లియర్ కట్గా జూన్ 1వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. బోర్డు అయితే ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తుంది అనే ఒక ఉద్దేశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఏదైనా కానీ ఫర్దర్గా మరి ఎగ్జామ్కి ఎటువంటి అడ్డంకులు లేకుండా అయితే ఈ కోర్టు హాలిడేస్ లోపల మళ్ళీ ఫర్దర్గా వేరే కేసులు రాకుండా కూడా వీళ్ళైతే ప్రీ ప్లాన్డ్గా అయితే ఆ డేట్ ఇవ్వడం జరిగిందనే ఒక విషయం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపరేట్ స్పెషల్ బెంచ్లు ఉన్నాయి, కానీ ఆ స్పెషల్ బెంచ్లో ఈ కేసులు ఇప్పటికిప్పుడు ఒకవేళ ఫర్దర్గా వేస్తే కూడా దీన్ని అయితే కన్సిడర్ చేయడానికి అయితే వీలు ఉండదు. ఆ లోపలైతే ఎగ్జామ్ పెట్టేసేయచ్చు. మళ్ళీ ఫర్దర్గా కొత్త కేసులు కూడా రాకుండా ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కూడా బోర్డు అయితే ఆలోచించి ఈ జూన్ 1వ తారీఖున అయితే తీసుకోవడం జరిగిందనే విషయం అయితే మనకు తెలిసింది. మరి దానికి అనుగుణంగా జూన్ 1వ తారీఖు అయితే మ్యాక్సిమం అయితే ఎగ్జామ్ డెఫినెట్గా జరగడానికి అయితేనే పాసిబిలిటీ ఉంది. యాజ్ పర్ చాలామంది కూడా ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని ఒక డైలమాలు ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్లో తప్పులు జరుగుతున్నాయా తప్పులు జరగట్లేదా అనేది అయితే ఫర్దర్గా కోర్టు అనేది అయితే మళ్ళీ డిసైడ్ చేస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ అయితే మెయిన్స్ ఎగ్జామ్ డెఫినెట్గా జరుగుతుంది. జరిగిన తర్వాత రిజల్ట్ మాత్రం ఒక 2-3 మంత్స్ అయితే హోల్డ్ కావడానికి అవకాశం ఉంది. ఈ కేసులన్నీ ఫర్దర్గా అయిపోయిన తర్వాతనే రిజల్ట్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మరి ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళ నిజమని తెలిస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ ఈవెంట్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. మరి ఏజ్ కేసు అంటారా, ఏజ్ కేసులో మరి అది ఫర్దర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మళ్ళీ ఉందా లేదా అనేది అయితే కోర్టు డిసైడ్ చేస్తుంది.
మరి అలాగే హైట్ ఇష్యూస్ కేసు అయితే కానివ్వండి, అది లాస్ట్ టైం వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్నారు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. మరి వాళ్ళు నిజం ఉందా లేదా అనేది కోర్టు డిసైడ్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ ఈవెంట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇదంతా జరగడానికి ఒక జూలైలో హీరింగ్ అనేది అయితే ఉందని అయితే మనకు తెలిసింది. మరి దాని తర్వాత మరి వాళ్ళకి మళ్ళీ ఈవెంట్స్ పెట్టాల్సి వస్తే ఈవెంట్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ అయితే అవుట్ కావడానికి అవకాశం ఉంది. మరి ఆ లోపు అయితే మాత్రం మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరిగిపోతుంది. ఫర్దర్గా వేరే కేసులు అయితే మాత్రం రావడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఈ కేసులను అయితే మ్యాక్సిమం సాల్వ్ చేసుకుంటారు బోర్డు అయితే, కొత్త కేసులు రాకుండా. వన్స్ ఒకసారి ఎగ్జామ్ పెట్టిన తర్వాత మిగతా కేసులు ఏది వచ్చినా కానీ అయితే మామూలుగా అయితే ఇంతకుముందు కూడా మనం చూడడం జరిగింది. ఎటువంటి అయితే మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అయితే రాకపోవచ్చు. మరి చాలామంది అంటున్నారు మళ్ళీ నోటిఫికేషన్లో ఈ విధంగా చేయడం తప్పు కదా అంటే, అది అంతిమంగా అయితే మళ్ళీ కోర్టు డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా. అంతవరకు అయితే మీరు ఎటువంటి డౌట్స్ అనేది అయితే పెట్టుకోకుండా మాత్రం ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ జూన్ 1 తారీఖే జరుగుతుంది అని మాత్రం మీరైతే ప్రిపేర్ అవ్వండి. నేను ఎందుకంటే నాకుండే సమాచారం కూడా అయితే ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం పోస్ట్పోన్ అవ్వదు అనే మాకు తెలిసింది. ఒకవేళ అయ్యిందంటే మాత్రం అది కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం అయితే ఎగ్జామ్ జరుగుతుంది జూన్ 1 తారీఖునే మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఆస్పిరెంట్స్ ఇప్పటికే మీరైతే టైం డిలే చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎగ్జామ్కి మీరు ఇప్పుడు ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఉపయోగకరంగా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నాను. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ జరుగుతుంది. మరో గ్రూప్ 2 లాగా కూడా ఎగ్జామ్ ఏదో పోస్ట్పోన్ అవుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని అయితే మనసులో అయితే మీరు పెట్టుకోవద్దండి. ఒకవేళ జరిగిందా హ్యాపీ, ఇంకా ప్రిపరేషన్ టైం దొరుకుతుందని అయితే ఆశిద్దాం. అంతేకాని ఎగ్జామ్ జరగదు, ఎవరు చెప్తున్నారు ఏదో పోస్ట్పోన్ అవుతుంది అనేది మాత్రం అయితే హోప్స్ మాత్రం ఎవరైతే మీరు పెట్టుకోవద్దండి. మీ ఎఫర్ట్ మీ ఎగ్జామ్లో చూపెట్టండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. ఇన్ని రోజులు మీరు నిరీక్షించారు, ఆ నిరీక్షణ కానీ అయితే బోర్డు పెడుతుంది. అది తప్పులు జరుగుతుందో మ్యాక్సిమం అయితే తర్వాత చూస్తుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కేసు అయినప్పటికీ కూడా అంటే అక్కడ ఆ కేసుని ఇక్కడ వాళ్ళు వాడుకుంటున్నారు. మరి అక్కడ వాళ్ళకి ఒకవేళ పాసిబిలిటీ వస్తే వాళ్ళ కేసులు అయితే హోంగార్డ్స్ కేసులు హైకోర్టులో ఉన్నటువంటి కేసులు అయితే ఏవి కూడా ఉండవు. మరి అంతదాకా వెయిట్ చేస్తారంటే బోర్డు వెయిట్ చేయకపోవచ్చు. హైకోర్టు జడ్జిమెంట్ ఫైనలైజ్ చేసుకునే వీలైతే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ మినిమం కట్ ఆఫ్ మార్కులు లేకుండా మాత్రం పోతే మాత్రం నోటిఫికేషన్ అయితే ఇబ్బందుల్లో పోతుందని తెలుసు బోర్డు కూడా. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఒక ఆప్షన్ ఏది ఉందంటే మాత్రం, ఒకవేళ ఆ విధంగా జడ్జిమెంట్ వస్తే మాత్రం అమెండ్మెంట్ చేసే అధికారం బోర్డుకు ఉంది. కాబట్టి మరి ఇంత మినిమం కట్ ఆఫ్ మార్కులు మేము పెట్టగలం అని ఒక కౌంటర్ అయితే దాఖలు చేయడానికి పాసిబిలిటీ ఉంది. మరి అది ఆ విధంగా చేస్తుందా చెయ్యదా అనేది అయితే ఫర్దర్గా బోర్డు అయితే డిసైడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, జూన్ 1 తారీఖు అయితే ఎగ్జామ్ జరుగుతుంది అనే మీరు ప్రిపేర్ అవ్వండి. మీ ఎఫర్ట్ని మొత్తం మీరు ఎగ్జామ్లో అయితే చూపెట్టండి. ఎందుకంటే వన్స్ ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా చేతిలో ఏం లేదు అనే ఉద్దేశంతో మాత్రం మీరైతే ఉండొద్దండి. ఎందుకంటే జరిగేది జరగమానదు ఏదైనా కానీ. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు ఏదైతే ఇన్ని రోజులు కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు ఎగ్జామ్ రాయండి. ఏది కూడా మనసులో పెట్టుకోవద్దండి. ఇంకా మీకు మహా అంటే ఒక 17 days ఉంటుంది టైం. ఈ 17 daysలో మీ ప్రిపరేషన్ ఏ విధంగా చేశారో దాన్ని రివిజన్ చేసుకోండి. దాంతోపాటు ఇంకా ఏదైనా తప్పులు ఉన్నాయో ఆ తప్పులను మీరు సరిదిద్దుకోండి. ఎవరైతే నాకు తెలిసినటువంటి సమాచారం మాత్రం నేను చెప్తున్నాను, అంటే ఇంతకుముందు ప్రీవియస్లో ఉన్నటువంటి కట్ ఆఫ్లు బేస్ చేసుకొని చెప్తున్నాను. 120 సేఫ్ స్కోర్ ఉంటుంది ఎవరిదైనా సరే, 115 to 120 కేటగిరీ వైజ్గా. 120 అబౌవ్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది సివిల్కి వచ్చేసి. అలాగే ఏపీఎస్పీకి వచ్చేసి మాత్రం 110 to 115 మధ్యలో ఉంటుంది. ఇది ఈ విధంగానే జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే గ్రౌండ్ స్కోర్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ స్కోర్ రీచ్ కావడానికి ట్రై చేయండి. ఏపీఎస్పీ మెయిన్గా ఫ్యాక్టర్గా ఈసారి డిసైడ్ చేస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. అలాగే సివిల్కి వచ్చేసరికి సివిల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి సివిల్ ఎవరైతే మీరు ఇంకా బాగా చదువుతున్నారో ఆ చదివే వాళ్ళు కూడా మళ్ళీ మీ రివిజన్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీ ఎగ్జామ్లో ఫుల్ ఎఫర్ట్ చూపెట్టండి. మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం నేనైతే మీ ముందైతే ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కోర్టు కేసులు ఏదైనా కానివ్వండి, ఫస్ట్ అయితే మీరైతే ఎగ్జామ్ జరగనివ్వండి. ఎగ్జామ్ జరుగుతుందని మీరైతే రాయండి ఫస్ట్. ఇది మనసులో పెట్టుకొని మాత్రం మీరైతే ప్రిపేర్ అవ్వండి. మరి చూస్తున్నానండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ అయితే నేను మీ ముందు ఉంచడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉంటాను.